లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సలార్. ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 22న విడుదలైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అయితే సలార్ సినిమాకు ఒక రోజు ముందుగా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా విడుదలైంది. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. ఆఖరికి ప్రభాస్ సలార్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మరోసారి ప్రభాస్ షారుఖ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే షారుఖ్ నటించిన పఠాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేయాలి అనుకుంటున్నారట. ఈ మూవీని వచ్చే సంవత్సరం ఎండింగ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రస్తుతం కల్కి రాజాసాబ్ సినిమాలో బిజీగా ఉన్నారు. కల్కి సినిమా మే 9న విడుదల కానుంది. రాజాసాబ్ మూవీని ఈ ఇయర్ ఎండింగ్ లేదా 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఇయర్ అక్టోబర్ లో ప్రభాస్ తో సందీప్ రెడ్డి సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను టీ సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో కథానాయిక ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ రష్మిక నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి అన్నట్టుగా ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఇదే కనుక జరిగితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో ప్రభాస్ స్పిరిట్ అండ్ షారుఖ్ పఠాన్ 2 పోటీ పడనున్నాయని సమాచారం.